నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. గూడూరు పట్టణ పరిధిలో ప్రజల మౌలిక వసతులు కల్పించేందుకు ఏ మేరకు నిధులు ఖర్చు చేశారో వైసీపీ నాయకులు పట్టణ ప్రజలకు చెప్పగలరా అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రశ్నించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 19వ వార్డులో భవిష్యత్తుకు గ్యారంటీ మరియు శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక 19వ వార్డులో నిర్వహించిన భవిష్యత్తు గ్యారంటీ మరియు శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పట్టణ పరిధిలో వీధి దీపాలు మార్చే పరిస్థితి కూడా వైసీపీ ప్రభుత్వంలో లేకుండా పోయిందని విమర్శించారు. వారం రోజుల పాటు పట్టణ పరిధిలోని ప్రజలకు త్రాగునీటి సరఫరా చేయకపోతే తాము ప్రజల పక్షాన నిరసన ధర్నా నిర్వహించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. 19వ వార్డులో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల గురించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ వార్డులో చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు తెలుసుకుంటే ముఖ్యంగా చంద్రన్న బీమా 8 మందికి ఇవ్వడం జరిగింది. మొత్తం అమౌంట్ 5,80,000. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 5 మందికి ఇవ్వడం జరిగింది. 8.5 లక్షలు. సిమెంట్ రోడ్లు 10 వేయడం జరిగింది. 50.93 లక్షలు. టిట్కో ఇల్లు 145 ఇవ్వడం జరిగింది. బోరు 1 వేయడం జరిగింది. మొత్తము 65,58,000 అమౌంట్ను ఈ వార్డులో కట్టిపెట్టడం జరిగింది. పనులు చేయడం జరిగింది. ఈ విధంగా మేము ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి మేము తెలుగుదేశం హయాంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పుడే ఒకటి అడుగుతున్నాం, ఈ విధంగా మేము చేశామని వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి చెప్పగలరా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఏ ఒక్క వార్డులో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం అనేది లేకుండా చేసి కనీసం అట్లీస్ట్ లైట్ కూడా వేయలేనటువంటి స్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. కనుక అమ్మ ఆలోచించండి ప్రతి ఒక్కరూ. ఈరోజు మనం లైట్ వేసుకోవాలన్నా లైట్ వేసుకునే పరిస్థితి లేదు. బోర్డు రిపేర్ చేసుకోవాలన్నా బోర్డు రిపేర్ చేసే పరిస్థితి లేదు. రోడ్లు మరమ్మతులు లేవు. రోడ్లు మరమ్మతులు లేకపోవడం వల్ల చీకటిగా ఉన్నందువల్ల యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంది. అయినా చూస్తూనే ఉంది కానీ వాటి గురించి పరిష్కరించే పాపాన పోలేదు. మనం చూసాం కదమ్మా, ఎన్ని రోజుల నుంచి వానలు నీళ్ళు లేవమ్మా, ఎన్ని రోజుల నుంచి లేవమ్మా, వారం రోజుల నుంచి నీళ్ళు లేకపోయినా కనీసం మనకి నీరు ఉందా లేదా అని అడిగేటువంటి కనీసం తాగేదానికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. ఆలోచించండి అమ్మా, మీరు కూడా ఇటువంటి గవర్నమెంట్కి మీరు ఓట్లు వేస్తారా చెప్పండి, వేస్తారమ్మా? ఇంకా మీరు ఆలోచించండి. మీరు మంచి నిర్ణయం తీసుకొని మనకి ఈరోజు అభివృద్ధి బాటలు నడిపించేటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి సైకిల్ గుర్తుకి ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా సునీల్ కుమార్ మీకు అందరికీ తెలిసిన ఆయనే కదమ్మా, తెలుసా లేదా చెప్పండి? ఆయన లోకల్గా 30 సంవత్సరాలు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. కనుక ఆలోచించి అన్నని ఆశీర్వదించాలని అన్న తరఫున మేము ముందుకు వచ్చాను. మీ అందరి ఆశీర్వాదాలు అన్నకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను.
అన్నా మీరు సైడ్కి వెళ్ళా అన్నా ఉన్నాడు వెనక్కి వచ్చి అన్నా కొద్దిగా తెలుగుదేశం పార్టీ పాలనలో మన రాష్ట్రం పెట్టుబడులు పెట్టేందుకు నెంబర్ 1 రాష్ట్రంగా ఉండేదని, అయితే వైసీపీ పాలనలో మన రాష్ట్రం గంజాయి మరియు డ్రగ్స్ రవాణాకు కేంద్రంగా మారిందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి ఆరోపించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా అవుతుందని, అదేవిధంగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయని ఆరోపించారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో యువత భవితను నాశనం చేసే గంజాయి మరియు డ్రగ్స్ లాంటి పదార్థాలను విచ్చలవిడిగా అమ్మకాలు చేయడం ద్వారా యువత తప్పుదోవ పట్టే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడి రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలోనికి అధికారంలోకి తీసుకువచ్చే విధంగా రాష్ట్రంలోని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలకు పదవేలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమానికి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంది. పెట్టుబడుల్లో ఆకర్షితులుగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నో రకాల పెట్టుబడులు పరిశ్రమలు తీసుకుని రావడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలబెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదే ఈ 2019 నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేయడం, యువత భవితని పాడు చేయడం, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో విజయవాడలో ఆసీ ట్రేడర్స్ ద్వారా వచ్చినటువంటి 21,000 కోట్ల గంజాయి కూడా కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి హస్తం దాంట్లో ఉందనేది కూడా బయటపడింది. అదే ఇప్పుడు గత 10 రోజుల క్రితం 16వ తేదీ విశాఖపట్నంలో భారీ కంటైనర్ 25,000 కేజీల దాదాపుగా 50,000 కోట్ల విలువ కలిగినటువంటి మత్తు పదార్థాలు గంజాయి, హెరాయిన్ ఇవన్నీ కూడా విశాఖలో దిగడం జరిగింది. మన బ్రెజిల్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో హస్తం ఎవరిది? దీంట్లో హస్తం తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హస్తం లేకపోతే 16వ తేదీ వచ్చినటువంటి కంటైనర్ 20వ తేదీ వరకు కూడా సిబిఐ వాళ్ళు అప్పటికప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళని ఆపేదానికి 20వ తేదీ దాకా కూడా ఎందుకు ప్రయత్నం చేశారు అధికారుల ద్వారా? అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 5 సంవత్సరాలు కూడా పూర్తి కావస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో యువత కానీ అందరూ కూడా తప్పుదావ బట్టి రకరకాలైన డ్రగ్స్, గంజాయి అన్నీ కూడా
యువతకి ఉద్యోగాలు లేక ఉపాధి లేక మొత్తం యువతను నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే యువత ఎంతోమంది చదువుకొని వాళ్ళకి ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఎటువంటి పరిస్థితులు ఇలాంటి పనులు చేసుకొని ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు కూడా నాశనం అయ్యే పరిస్థితి. ఆయన ఆ రోజు చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తాను, మొదటి సంతకం మద్యపానం మీదే సంతకం చేస్తానని చెప్పి అందరికి కూడా మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యం కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసి ఆ కల్తీ మద్యం కూడా ఊరు వాడ మొత్తం ఏర్లై పారే పరిస్థితి. ఆ కల్తీ మద్యాన్ని తాగి ఎంతోమంది మృగాల్లాగా ప్రవర్తించి ఎంతోమంది ఆడబిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి. అలా కల్తీ మద్యాన్ని కొనసాగిస్తూ మళ్ళీ ఈ డ్రగ్స్ గంజాయిని కూడా ఏర్పాటు చేసి మొన్న 16వ తేదీ బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ సంధ్య ఆక్వా రొయ్యల్ కంపెనీ నుంచి ఒక కంటైనర్ వస్తే ఆ కంటైనర్లో 25,000 కేజీలు డ్రగ్స్ ఉన్న పరిస్థితి. ఆ రోజే మన ఎలక్షన్ కమిషనర్ కూడా మనకి ఇది కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజే ఎంతో ధైర్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అలాగే నాయకులు బ్రెజిల్ అధ్యక్షుడితో సంబంధం లేకుండా అంత ధైర్యంగా చేసే పరిస్థితి కదా. ఆ రోజు సిబిఐ వాళ్ళు కూడా దాన్ని ఎంక్వైరీ చేశారు. కానీ ఈ రోజుకి కూడా అది ఎవరికి సంబంధం ఉంది, ఎక్కడుందనేది కూడా బయట రాని పరిస్థితి. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగుల భరోసా కార్యక్రమానికి సహకరిస్తున్న క్లబ్ సభ్యులకు మరియు దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు ప్రాంతానికి చెందిన లిటిల్ ఏంజల్స్ పాఠశాల యజమాని శ్రీకాంత్ రెడ్డి వారి తల్లి శకుంతలమ్మ జ్ఞాపకార్థం బుధవారం రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల భరోసా కార్యక్రమానికి దాతగా వ్యవహరించారు. దివ్యాంగులకు నిత్యావసర వస్తువులను క్లబ్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో పలువురు దివ్యాంగులను గుర్తించి ప్రతి నెల వారికి దివ్యాంగుల భరోసా కార్యక్రమం ద్వారా నిత్యావసర సరుకులను అందజేస్తున్నామని ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గోదావరి రంగు ఆడేనా ఏమేరా చలో నారాయణ సూర్యుని దయాకర్ నమస్కారం. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల 27వ తేదీ దివ్యాంగుల భరోసా అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనకు అడిగిన వెంటనే కాదనకుండా మా సీనియర్ మెంబర్ అయినటువంటి పుసారెడ్డి శ్రీకాంత్ రెడ్డి లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గారు వారి తల్లిగారు అనేటువంటి పుతలమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు రోటరీ వెస్ట్ క్లబ్లో ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశారు. క్లబ్కి మంచి పేరు తీసుకొచ్చారు. గూడూరు చుట్టుపక్కల కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారు ఏజీగా కూడా అసిస్టెంట్ గవర్నర్గా కూడా మా రోటరీ వెస్ట్ క్లబ్లో మొట్టమొదటి అసిస్టెంట్ గవర్నర్ శ్రీకాంత్ రెడ్డి గారు. వారు అసిస్టెంట్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆ జోన్లో అన్ని క్లబ్బుల్ని కలుపుకొని పోయి మంచి పేరు తీసుకొచ్చారు. మా రోటరీ వెస్ట్ కూడా మంచి పేరు తీసుకొచ్చిన శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇవ్వటం మనకు చాలా సంతోషంగా ఉంది. వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాము. వచ్చేసేటువంటి దివ్యాంగులకు ప్రధాన మిత్రులు నా పైన అభిమానం చూపించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చేసింది ఏం లేదు, నేను చాలా తక్కువ. ఈరోజు మా తల్లిగారు స్వర్గీయ శ్రీ పుసారెడ్డి పుత్రమ్మ గారి జ్ఞాపకార్థం ఇప్పుడు ఇచ్చేటువంటి దివ్యాంగులకు దివ్యాంగుల భరోసా కార్యక్రమం ద్వారా వారికి భరోసా
నాకు అందించడం, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ముందు రోటరీ వెస్ట్ వారు ఎటువంటి సేవా కార్యక్రమాలకి ఇన్వాల్వ్ చేశారని నేను రెడీగా ఉన్నాను. వారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలి. గతంలో నాగం చెప్పినట్టు కోటపాలం దత్తత చేసుకొని ప్రతి ఏడు గత 10 సంవత్సరాలుగా ఏడు పంపించాము. కానీ వస్తున్న ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళే అన్ని చేకూరుస్తున్నారు. అయినప్పటికీ గత సంవత్సరం వితంతు మహిళలకి వాళ్ళ ఆదుకోవాలని చెప్పి వారికి పిటిషన్ పంపిణీ చేయగలిగింది. 5 మంది లబ్ధిదారులు ఎంచుకొని వాళ్ళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ముందు అటువంటి కార్యక్రమాలు నేను చేస్తానని చెప్పి ప్రతి ప్రెసిడెంట్ ఎప్పుడైనా కానీ ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దట్ టు డూ ఫర్ మై సర్వీస్. థ్యాంక్ యూ ఫర్ దిస్. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్ ప్రాంతంలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మేరిగ మురళీధర్ పట్టణ పరిధిలోని సనత్ నగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ పాలనలో చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనని సంక్షేమ పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా అమలు చేశారని, కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు అవకాశం ఉంటుందని, కావున ప్రజలు వైసీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నేను ఇక్కడే ఉంటాను తెలుసు కదా. కాబట్టి మీరు అందరూ బాధ్యత తీసుకుని ఓట్లు ఉన్నాయమ్మా, అందరూ ఇక్కడే ఉన్నాయి కదా. లేకపోతే రాసుకోవాలి, సహాయం చేయండి. ఓటు ఉందా? విలువలతో కూడా రాజకీయాలు పెట్టాను. రిక్వైర్ చేసి 10 మందికి చెప్పండి, చెప్పి సహాయం. నేను ఇక్కడే ఉంటాను కదా, అందరిలో భాగం కదా. ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను, ఇక్కడే ఉంటాను కదా. మీరందరూ నాకు భాగస్వామి కావాలి. నాకు విజయంలో మీరందరూ సపోర్ట్ ఉండాలి. జాగ్రత్తగా నిలబెట్టుకుంటాను. జగన్ తరఫున నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను. మా ఇక్కడే ఉంటాను కదా. నేను జగన్ తరఫున పోటీ చేస్తున్నా, పక్కనే ఉంటాను. మొన్న మీరందరూ తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్తున్నా. అపార్ట్మెంట్ బాగుంది, చల్లగా. మా ప్రీతమ నాయకులు జనరంజక పాలన అందిస్తున్నటువంటి గౌరవనీయులు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి ఈరోజు కష్టకాలంలో విడగొట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో కష్టాలు నష్టాలు చూసి సంకల్ప బలంతో ఇచ్చినటువంటి నవరత్నాలను పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకొని మమ్మల్ని అందరినీ ఏ కాన్స్టిట్యున్సీలకి ఎవరెవరు పోటీ చేస్తారో మా భవిష్యత్తును ప్రకటించి ఈరోజు ఆయన పిడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. అంతకు మించిన శుభముహూర్తం లేదని చెప్పి నేను కూడా ఈరోజు నేను నివసిస్తున్న గూడూరు సనత్ నగర్లో అందరినీ కుటుంబ సభ్యులందరినీ సనత్ నగర్లో ఉండే వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగా భావించి గూడూరు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే. నియోజకవర్గంలో
ఇక్కడ అందుబాటులో ఉంటాను కాబట్టి ముందుగా వీళ్ళని కలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా గొప్పగా జగనన్నని ఆదరిస్తూ ఉన్నారు. అదే రకంగా కాన్స్టిట్యున్సీలో కూడా రకరకాలు వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు అని రకరకాల మాటలు మాట్లాడారు. ఎక్కడ కూడా క్యాడర్ చెక్కు చెదరలేదని మీకు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చి మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.